యజమానుడు వెళ్ళాడు, వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఆయన అప్పగించిన దాన్ని మరలా ఆయనకి ఇవ్వాలి. చూడండి, ఇల్లు అనేది మన శరీరానికి సాదృశ్యంగా ఉందండి. దేవుడు ఈ ఇల్లుని మనకి, ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని మనకు అప్పగించి వెళ్ళాడు. ఏం చేయమని? ఇల్లును పాడు చేయమనా? జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు కనుక ఆయన అప్పగించిన ఈ శరీరం అనే ఈ ఇల్లును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఏం చేయాలి? శరీర కార్యాలన్నిటినీ మనం జయించగలగాలి. ఈ శరీరముతో దేవుణ్ణి మనం గణపరచాలి. ఈ శరీరంతో ఆయన్ని స్తుతించాలి. ఈ శరీరంలో ఉన్న అవయవములతో ఆయన్ని మనం మహిమపరచాలి. ఒక చేతులు ఉదాహరణకు చెప్తున్నా, ఒక చేతులతో ఆయన చప్పట్లు కొడుతూ ఆయన స్తుతించాలి. ఈ చేతుల్ని ఆయన పని కొరకు వాడాలి. ఈ చేతుల్ని ఆయన్ని మహిమపరచడం కొరకు వాడాలి. ఈ చేతుల్ని ఇతరులకు సహాయపడి, ఆ సహాయపడిన దాని ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చేలాగా మనం బ్రతకాలి. ఈ చేతులతో చెడు కార్యాలు చేయడం, ఈ చేతులతో చెడుగా ప్రవర్తించడం, ఈ చేతులతో ఇతరుల జీవితాలు నాశనం చేయడం అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే ఈ చేతులు, ఈ శరీరం ఎవరిది? యజమానుడిది. ఇది నాది అంటే కుదురుతుందా అండి? కుదరదు. చాలాసార్లు ఈ రహస్యం తెలియక చాలామంది వాళ్ళ శరీరాన్ని పాడు చేసేసుకుంటున్నారు. ఈ శరీరం దేవునిది అన్న విషయాన్ని గ్రహిస్తే ఎవ్వరము కూడా ఈ శరీరాన్ని పాడు చేసుకోము. ఈ శరీరాన్ని చక్కగా చూసుకుంటే అండి మన జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. శరీర కార్యాల్లో మునిగిపోవడం వల్లే మనకెప్పుడు కూడా బాధ, భయం. చూడండి, ఉదాహరణకి ఇంకొక చిన్న ఉదాహరణ, మనలో ఒక కుళ్ళు, మత్సరం, కోపం ఉందనుకో, అది శరీర కార్యమే. అది ఉంటే మనం అనుకుంటాం ఎదుటోళ్ళకి నష్టమేమో అనుకుంటాం. నేను కోపం చూపిస్తే ఎదుటోళ్ళకి నష్టం, నేను మత్సరం చూపిస్తే ఎదుటోళ్ళకి నష్టం, నేను కక్ష చూపిస్తే, కానీ అది నష్టం వాళ్ళకి కాదు. ఎవరికండి? ఏ శరీరం అయితే కక్ష, కోపాన్ని, మత్సరాన్ని, శరీర కార్యాన్ని చూపిస్తుందో ఆ శరీరానికే నష్టం. ఈ శరీరము నా యజమానుడు నాకు ఇచ్చాడు, నేను దీన్ని ఆయన కొరకే వాడతా, మళ్ళా ఆయన వచ్చేదాకా. ఇప్పుడు మరలా ఆయనకి నేను క్షేమంగా దీన్ని అప్పగిస్తా. అప్పటి వరకు దీన్ని క్షేమంగా చూచుకొని నేను సంతోషంగా